హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు నేను మునగాకు పప్పు చేస్తున్నాను అండి. మునగాకు అనేది చాలా మంచిది హెల్త్కి. సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను కందిబ్యాలు తీసుకొని 1 కప్ కందిబ్యాలు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే 3 టమోటాలు తీసుకున్నాను. అవి కూడా మంచిగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి నేను కొంచెం కారం ఉండేది తీసుకున్నాను. సో అందుకు అవి ఒక 8 తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. అలాగే నేను మునగాకు ఎక్కువ క్వాంటిటీ వేసానండి. పప్పు ఎంత తీసుకున్నాను, మునగాకు కూడా అంతే క్వాంటిటీ వేసాను. తర్వాత చింతపండు, అందులోనే కొంచెం ధనియాలు వేసాను ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. దాన్ని మనం ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. మునగాకు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. అందులోనే నేను సాల్ట్ వేసేసి దాన్ని మెత్తగా ఎనిపేసాను అన్నమాట. సో మునగాకుని ఇప్పుడు పప్పు అయిపోయింది కాబట్టి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాం. సో దానికోసం నేను ఒక ఆయిల్ తీసుకొని తిరువాత దినుసులు వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నా దగ్గర కరివేపాకు లేదండి. సో కరివేపాకు ఉంటే వేసుకుంటే చాలా మంచిది. అది కొంచెం ఫ్రై అయిపోయినాక ఆనియన్స్, ఎండుమిర్చి, గార్లిక్ వేసుకున్నాను. గార్లిక్ అనేది ఎక్కువ వేసుకున్నాను. సో మంచిగా ఫ్రై అయిపోవాలి. అలాగే ఇంగువ కూడా వేసుకున్నాను. సో అది కనిపించలేదు. ఇది మంచిగా ఫ్రై అయిపోయాక గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి. అప్పుడు దాంట్లోకి మనం పప్పు వేసేసుకోవాలి. సో ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పప్పు. మన పిల్లలు మామూలుగా మునగాకు పెడితే వాళ్ళు తినరు, కానీ ఇలా పప్పు చేసి పెడితే వాళ్ళకి ఆకుకూర పప్పు అనుకొని తినేస్తారు. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది.